కాళ్ళు అడిపో అడిపో కాళ్ళు అడిపో అంత కూర ఉంటే లేదు లేదు అడిపో అడిపో అంత ముద్దైనా అడిపో 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 మటన్ అయినా సర్దుకుంటాను బాబు, ఇబ్బంది లేదు. అయితే ఆ పక్కన ఫంక్షన్ జరుగుతుంది పో, దినం జరుగుతుంది పో, పోయి తినిపో. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ టచ్ చేయండి, లైక్ షేర్ చేయండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ప్లీజ్ లైక్ కొట్టండి. ఇంకోటి ఏంటంటే శనివారం ఫ్రెండ్స్, ఇది పోయిన వారం దనమాట శనివారం. నేను పని చేసుకుంటా ఉండా, ఇంకా టైం 7:30 ఏమో అయింది, 7:30 8 లోపే మొత్తానికి. ఇక స్నానం చేసి దీపం పెట్టుకుందాంలే అనుకునే టయానికి ఏంటంటే అసలుకి ఆ అమ్మాయి తాడుగుడు లాక్కొని ఇంట్లోకి వచ్చేసింది అనమాట. గోమాత తల్లి ఇంట్లోకి వచ్చేసింది. అది చాలా హ్యాపీగా ఉంది నాకు. ఇంకా కీరా దోసకాయ, టమోటా, వంకాయలు ఉంటే అవి పెట్టాను ఆ తల్లికి. తిని వెళ్ళింది. ఫస్ట్ అవి వీడియో తీద్దామన్న ఆలోచన రాలేదు ఫ్రెండ్స్. తర్వాత గుర్తుకొచ్చి మా వారిని కొద్దిగా వీడియో అని చెప్పేసానంటే తీస్తున్నాడు. నేను స్నానం చేయలేదు, ఉదయాన్నే బ్రష్ అయి చేసుకుంటాం కదా, ఇంకా తల్లిని ముట్టుకొని దండం పెట్టుకున్నాను. అక్కడ పైన కాలు ఉంది ఫ్రెండ్స్, అది బ్రహ్మంగారి మఠం నుంచి వచ్చిందంట. ఆ తల్లికి 5 కాళ్ళు ఉండే, అంటే కింద 4 కాళ్ళు, పైన ఒక కాలు కూడా ఉంది, ఫేస్లు కూడా ఉంది, అంటే చెవులు అవన్నీ పైన ఉండేవి. మీకు వీడియోలో క్లియర్గా ఆగపడలేదు, నేను చూపిలేకపోయానంటే నాకు అసలు అంత ఐడియా లేదనమాట. ఇంకా ఆ తల్లికి మొక్కొని ఏదో నాకుండా కాడికి ఆ తల్లికి ఒక పూట గడ్డికి అమ్మాయికి ఇచ్చాను అనమాట. నిజంగా ఫ్రెండ్స్, మనిషి అనేది చాలా ప్రశాంతంగా ఉంది. మేము ఆ ఇల్లు కట్టి 18 సంవత్సరాలు 19 సంవత్సరాలు ఉంది. ఇంతవరకు ఏ గోమాత తల్లి కూడా ఇంట్లోకి అయితే రాలేదు, నేను తీసుకురాలేదు. ఇప్పుడు చూసావా, ఆ తల్లే నడుచుకుంటూ వచ్చేసింది. అది చాలు ఫ్రెండ్స్ నాకు. ఆస్తులు అంతస్తులు అక్కర్లేదు, ఆ తల్లి దీవెనలు. నిజంగా నేను చెప్తున్నా, నా కుటుంబం మీద దేవుళ్ళు దీవెనలు ఉంటే చాలు, ఉండాకాడికి మాకు సరిపోద్ది. ఎక్కువ చంపాయాలని ఆలోచన కానీ అట్టేం లేదు. అదనమాట. ఇది వచ్చేసి ఎంతమంది తెలుసు ఫ్రెండ్స్, ఇది గుంటగరుడాకు అంటారు కదా, ఆ ఆకు అనమాట. ఇది పెట్టుకుంటే జుట్టు పెరిగిద్ది అని అంటారు. నాకైతే తెలియదు, నేను ఎప్పుడైతే పెట్టుకోలేదు, కాకపోతే ఉంది, మీకు చూపిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, నా ఫ్రెండ్ సర్కిల్లో ఫ్రెండ్ అనమాట, అంటే నా ఫ్రెండ్కి ఆ అమ్మాయి ఫ్రెండ్ అయితే ఆ అమ్మాయి ఫోన్ చేసిందంట, ఇలా జరిగింది ఇట్టా అని చెప్పేసి. కాకపోతే ఏంటంటే మామూలుగా వీడియోలో చెప్తే ఆ అమ్మాయి జీవితంలాగా ఇంకెవరన్నా ఉండా కానీ కొద్దిగైనా బాగుపడతారు కదా అని చెప్పేసి నేను ఆ అమ్మాయిని కలవటానికి వెళ్తున్నాను ఫ్రెండ్స్. నేను నిజంగా చెప్తున్నా, అంటే వీడియోలో నేను వాళ్ళని చూపించలేదు కానీ, నేను మా మేడం అని ఒక ఉంది, కౌన్సిలింగ్ అనమాట, ఆమె కౌన్సిలింగ్ ఇస్తుంది. వాళ్ళ దగ్గరికి వెళ్తాను నేను. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అంటే మా మేడం వెనకెడితే నేను వెళ్తాను అనమాట. అంటే నా వీడియో తీసుకోవటానికి కాదు, వాళ్ళ జీవితంలో జరిగింది వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటుంది కదా, నేను ఆ అబ్బాయి తరపున వింటాను, అమ్మాయి తరపున వింటాను. అయ్యే నేను మీకు వీడియోలో చెప్తుంటాను. వాళ్ళు ఇష్టపడితే ఓకే వీడియో తీస్తా, ఇష్టం లేదనుకో తీయను నేను. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేకుండా మనం తీయకూడదు కాబట్టి. నేను ఇంతకుముందు మీకు ఒకటి చెప్పాను, గుర్తుందా ఫ్రెండ్? అట్ట గుంటూరులో అబ్బాయికి యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు, ఒక సెక్స్ వర్కర్ ఆమె ఆ పిల్లని కాపాడిందని. నాకు వాళ్ళు మొన్న సంక్రాంతికి ఫోన్ చేశారు ఫ్రెండ్స్. ఫోన్ చేస్తే ఏంటోనని చెప్పేసి నేను వెళ్ళాను. వద్దనే కొంది ఆ అమ్మాయి అయితే నాకు చీర పెట్టి, అసలు ఏందో లే ఫ్రెండ్స్, నిజంగా ఆ ప్రేమ ఆ మమకారం నిజంగా మన ఇంట్లో వాళ్ళకి కూడా ఉండవన్నమాట. చీర పెట్టి అన్ని, అక్క నువ్వు నా స్టోరీ బాగా నీట్గా నేను ఎలాగైతే చెప్పామో అలాగనే చెప్పావు అక్క నువ్వు మంచిగా అని చెప్పేసి ఇది చేసుకొని నాకు ఒక చీర కూడా పెట్టింది. ఆ చీర కూడా చూపిస్తాను. నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, నిజంగా అలాంటి వాళ్ళు ఉన్నారు. నేను ఇక్కడ ఏంటంటే తప్పు చెయ్యటం తప్పని నేను చెప్పను, ఎందుకంటే దేవుడు ఎలా రాస్తే అలా రాత మనం తప్పించుకోలేము. ఇంకోటి ఏంటంటే కొంతమంది ఆడవాళ్ళకి ఇంట్లో జరుగుబాటు లేక తప్పు చేస్తారు, దాన్ని తప్పని కూడా నేను ఏలెత్తి చూపాను. రేపటి రోజున ఎవరో మనకు తెలియదు. కాకపోతే నేను అనేది ఏంటంటే, భర్తకి గవర్నమెంట్ జాబ్ ఉండా, పిల్లలుండా, అన్నీ ఉండా, బంగారం నగలు నట్ర అన్నీ ఉండా కానీ అవన్నీ వద్దని వదిలేసి ఆడది ఒక సెక్స్ కోసమే బయటకు వస్తుంది చూడండి, అలాంటి వాటిని నేను తిట్టేది ఫ్రెండ్స్. అంతేగాని మంచి వాటిని అసలు నేను తిట్టను. మంచోళ్ళు చాలామంది లేడీస్లో చాలా మంచోళ్ళు ఉన్నారు తెలుసా. అలాంటి తల్లులు ఉండబట్టి ఈ భూమి ఇంకా బాగుందనిపి
అని నేను అనుకుంటాను. నేను అలాంటి ఒళ్ళు బలిసిన చేష్టాలు చేసే వాళ్ళనే తిడతాను కానీ అందరిని అయితే నేను తిట్టను. మీకు ఒక వీడియో నేను చూపించాలనుకున్నా కానీ అలా చూపించకూడదన్నారు యూట్యూబ్లో, అందుకని చెప్పేసి అని నేను చూపించలేదు. అది పెళ్లి చేసుకుంటుందంట కానీ ఇంకొకటితోటి మెయింటింగ్లో ఉంటుందంట. అట్ట పచ్చిగా సోషల్ మీడియాలో చెప్తుంటే ఎట్టుంటుందో ఫ్రెండ్స్. మరి అలాంటి వాళ్ళని తిట్టొద్దా చెప్పండి. కుదిరితే నేను అమ్మాయి మొహానికి ఫేస్కి ఏదైనా బొమ్మ పెట్టి కూడా నేను ఆ వాయిస్ అనేది వినిపిస్తాను మీకు. ఈ వీడియోలో కాదు, నెక్స్ట్ వీడియోలో. అలాంటి వాళ్ళని కానీ నేను తిట్టేది, మంచోళ్ళని ఎందుకు తిడతాను నేను ఆడపిల్లనే కదా చెప్పండి. నాకు ఆడవాళ్ళు అంటే చాలా గౌరవం ఉంది, నాకు చాలా రెస్పెక్ట్ ఉంది ఆడవాళ్ళు అన్నా కానీ. అంతేగాని నేను అందరినీ తిట్టట్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే అలా ఒళ్ళు బలిసి కొట్టుకునే ఆడవాళ్ళ గురించే, కొంతమంది గురించే నేను మాట్లాడుతున్నాను. అందరి గురించి నేను ఎప్పుడు తప్పుగా మాట్లాడను. ఇంకొకటి, నిజంగా కూటికి జరగనోళ్ళు తప్పు చేసేవాళ్ళు ఉంటే వాళ్ళకి నిజంగా 2 చేతులైతే దండం పెడతాను నేను. వాళ్ళని అసలు నేను మాట్లాడను. నా కళ్ళతోటి నేను ఎంతమందిని చూసానో తెలుసా. నిజంగా ఫ్రెండ్స్ మీరు నమ్మరు కానీ మా మేడం వెనకిడితే నేను వెళ్తే, మా మేడం కౌన్సిలింగ్ ఇచ్చింది కదా, ఆ వెనకిడితే వెళ్తే ఒక్కొక్కళ్ళ మగోళ్ళు అయితే చెప్పలేక దుఃఖం ఆపుకోలేక ఆపుతుంటారు. వాళ్ళ ఫోటోలు నిజంగా చెప్తున్నా, అంటే ఈ భార్య అవతల వ్యక్తి కలిసి ఉండే ఆ ఫోటోలు, వాయిస్ రికార్డింగు అవి